ఇక వరంగల్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, వరంగల్ జిల్లాలో పోలింగ్ కోసం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా వాళ్ళందరూ కూడా ఉదయమే వేసవి నేపథ్యంలో చాలా త్వరగా వెళ్లడంతో వేసవి తాపాన్ని ఉన్న నేపథ్యంలో చాలా మంది ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలాగా ముందు రావడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,73,418 మంది ఓటర్లు ఉంటే 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 206 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. 52 మంది ఓటర్లు ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో భారీ జంబో బ్యాలెట్ బాక్స్ను అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే జంబో బ్యాలెట్ బాక్సులతో పాటుగా 52 మంది అభ్యర్థులున్న ఆ బ్యాలెట్ పేపర్ను మలిచి వేసే విధానాన్ని కూడా వీళ్ళకి చెప్పారు. గతంలో అయితే ఈవీఎంలో ఓటింగ్ వేసేటువంటి జనం ఇప్పుడు గ్రాడ్యుయేట్లందరూ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళకు కొన్ని సూచనలు చేస్తూ ఓటు హక్కు వేయాల్సినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే జరుగుతుంది. ఎందుకంటే తమ బ్యాలెట్ పేపర్లో తమ ప్రాధాన్యత అంకెల ప్రకారం ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంత క్యూ లైన్లో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత ఎర్లీగానే వచ్చినటువంటి ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కొంచెం ఆలస్యమవుతున్న నేపథ్యంలో చాలా మంది క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 8 గంటలకు ప్రారంభమవగానే చాలా మంది కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో త్వరగా తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి జనం నేపథ్యంలో చాలా త్వరగా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోవాలనే పోలింగ్ కేంద్రానికి వచ్చినటువంటి జనానికి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇద్దరు ప్రేమేందర్ రెడ్డి అలాగే రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు ఓటు హక్కు ఇక్కడ వినియోగించుకోవడం కోసం వస్తున్న నేపథ్యంలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాట్లు జరగకుండా అరుణ్, ఇది వరంగల్లో ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎందుకంటే ఎండ వేడిమి కూడా ఎక్కువగా ఉండడంతో త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటు వినియోగించుకోవడానికి.